ఏపీలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని వస్తున్నారా? నెల రోజులుగా జరుగుతున్న ప్రచారాలో వాస్తవం ఎంత? ఓసారి మట్టి నీళ్లు తీసుకొచ్చి రాజధాని పనులకు అంకురార్పణ చేసిన ప్రధాని రీస్టార్ట్ పనులకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కూటమి నేతలే సందేహిస్తున్నారు. చేసిన శంకుస్థాపననే మళ్లీ మోదీతో చేయించడంపై అధికార పార్టీ నేతలకే ఆసక్తి లేదంటున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని 10 ఏళ్లుగా చర్చలు వివాదాలే తప్ప ఇంకా దానికో రూపు రాలేదు. అమరావతి పేరు వింటేనే ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఒక్కసారి ఆగి చూసే పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన అమరావతి రాజధాని నిర్మాణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మొదలైంది. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణంలో పురోగతి లేకపోవడంతో ఏపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే అమరావతి రాజధాని నిర్మాణంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులను పరుగులు పెట్టిస్తామని చెప్పింది. అన్నట్లుగానే రాజధాని నిర్మాణ పనులు మళ్లీ పట్టాలెక్కాయి. జంగిల్ క్లియరెన్స్తో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారమే పెద్ద చర్చగా మారింది. రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ పేరుతో తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారీగా శంకుస్థాపన కార్యక్రమం చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలతో పాటు పీఎంఓ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారని చెబుతున్నారు. అంతేకాదు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో కూడా స్వయంగా ప్రధాని దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారని, ఆయన కూడా ఓకే అన్నారని సమాచారం. ఇక మిగిలిందల్లా డేట్ ఫిక్స్, ముహూర్తం ఖరారు వంటి విషయాలేనని చర్చ జరిగింది. ఇదంతా జరిగిన నెల రోజుల పైనే అవుతున్నా ఇంతవరకు బీజేపీ పెద్దల నుంచి కానీ పీఎంఓ అధికారుల నుంచి కానీ క్లారిటీ రాలేదట. దీంతో ఢిల్లీ అప్డేట్స్ కోసం కూటమి నాయకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అమరావతి రీస్టార్ట్ పనులు గ్రాండ్గా మొదలు కావాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నా ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉందట. ఇప్పటికే ప్రధాని మోదీ రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక దసరా పండుగ సమయంలో నీరు మట్టి తీసుకొచ్చి రాజధాని నిర్మాణ పనుల సమయంలో మోదీ చాలా శ్రద్ధగా పూజలు కూడా చేశారు. అయితే పనులు అసంపూర్తిగా ఉండగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది. 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి మూలన పడింది. దీనిపై అమరావతి రాజధాని రైతులు సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం కూడా చేశారు. బీజేపీ పెద్దలు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. ఈలోగా మరోసారి ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి రాజధాని పనుల్లో మళ్లీ కదలిక మొదలైంది. అమరావతిలో ఇప్పటికే కొన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రధానితో పనులు రీస్టార్ట్ చేయించాలనే టీడీపీ ఆలోచన బాలేదని బీజేపీ నేతల మనసులోని మాట చెబుతున్నారట. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్లీ అదే కార్యక్రమానికి మోదీని ఆహ్వానించడం కరెక్ట్ కాదంటున్నారట కమలం పార్టీ నేతలు. అంతేకాదు ఇప్పుడు మోదీ స్ట్రేచర్కు తగ్గట్టు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని టీడీపీ పెద్దలకు బీజేపీ నేతలు సూచించినట్టు చెబుతున్నారు. దీంతో మోదీని ఏపీకి తీసుకువచ్చేందుకు టీడీపీ భారీ ప్లాన్ రెడీ చేస్తోందని కూడా టాక్ నడుస్తోంది. అవసరమైతే కూటమి ఏడాది పాలన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యం, నిధుల వివరాలు, ఏడాది కాలంలో రాజధాని పనుల పురోగతి వంటివన్నీ ఒకే వేదిక నుంచి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని ఆలోచనలో కూడా నాయకత్వం ఉందని చెబుతున్నారు. మోదీ ఏపీ టూర్ కాస్త లేటైనా లేటెస్ట్గా ప్లాన్ చేసేందుకు కూటమి నాయకత్వం సిద్ధమవుతోందని టాక్.